సార్ వెంకటేశ్వర గారు, ఆల్రెడీ మరో డిఎస్సికి కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తున్న వేళ పాత డిఎస్సి 2025 డిఎస్సి మీద ఇప్పటికీ కూడా వైసీపీ అవకతవకలు జరిగాయని చెప్పేసి కొన్నాళ్ళుగా ఆరోపిస్తుంది. కొన్నాళ్ళుగా ఇన్ ద సెన్స్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది, డిఎస్సి రిజల్ట్స్ వచ్చేసి డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు తమ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదలైంది కాదు ఇది. అదంతా అయిపోయి ఒక 7-8 నెలల పాటు వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్న తర్వాత పార్టీ పరంగా అంటే ప్రతిపక్షంగా వైసీపీ దీన్ని భుజానెత్తుకుంది. అంటే అసలు అలాగనే ఆరోపణలే లేవా అంటే, ఏ ఎగ్జామ్ మీదైనా కొన్ని అనుమానాలు, కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రభుత్వోద్యోగాలకు సంబంధించి మనం కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. అలాగనే అవి పసలైన ఆరోపణలు అనడానికి లేదు. నిజంగా పసలుండే కంటే కనుక అనేక సందర్భాల్లో ఏపీపీఎస్సీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా సంవత్సరాల తరబడి కోర్టుల్లో పెండింగ్లో ఉండి వాటిని ఎగ్జామ్ జరిగిన తర్వాత కూడా వాటిని నిలుపుదల చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కోర్టుల ద్వారానే ఈ రకమైనటువంటి తమ హక్కుల్ని, అలాగే తమకున్నటువంటి అభ్యంతరాలని కోర్టుల ద్వారా అభ్యర్థులు ఇంకా మాట్లాడితే వాటిలో సహేతుకంగా కనుక అనిపిస్తే విపక్ష పార్టీలు, అలాగే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కూడా ఆ అభ్యర్థులతో పాటుగా వెళ్ళి వారికి న్యాయం చేకూరేలాగా న్యాయస్థానాలను ఆశ్రయించినటువంటి పరిస్థితి కొత్త ఏం కాదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. అలాగే పేపర్ లీకులు కొత్త ఏం కాదు. రీసెంట్గా చూస్తే నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా లీక్ అయింది. అయితే అక్కడ వాగ్వాదం ఏం లేదు, వివాదం కూడా ఏం లేదు. లీక్ అయిందంటే అయిందని ఒప్పుకున్నారు. ఆధారాలతో సహా ప్రభుత్వం కూడా వారిని పట్టుకున్నారు, యాక్సెప్ట్ చేసింది, నీట్ ఎగ్జామ్ రద్దు చేసింది, రీ ఎగ్జామ్ నిర్వహించింది. సరే, దానికి బాధ్యత వహించిందా లేదా అనేది మనం చూసాం. గత కొన్ని నెలలుగా కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో దేశవ్యాప్తంగా ఒక ఉద్యమమే నడిచింది. దానికి సంబంధించిన రాజీనామా కూడా ఎట్టకేలకు వారి కోరిక మీద జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి డిఎస్సి ఎగ్జామ్ లీక్ అయిందన్న దాని మీద ఎక్కడా కూడా ఆధారాలు లేవు. దాని మీద ఎక్కడా కూడా ఎటువంటి వ్యాజ్యం కూడా పెండింగ్లో లేదు. అసలు ఆ వాదనే ముందుగా అసలు బయటికి రాలేదు. కొన్ని నెలల తర్వాత ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ అనే దాని మీద కొన్ని అభ్యంతరాలతో కోర్టులో కేసులు పడ్డాయి. ఇంతకుముందు కూడా మనం అనేక సందర్భాల్లో డిబేట్ చేసినప్పుడు ఇదే టాపిక్ మీద అప్పటికున్న పరిస్థితిలో 230 నుంచి 240 కేసులు హైకోర్టులో నమోదైతే వాటన్నిటినీ కూడా ప్రభుత్వం తరపున వాటన్నిటికీ కూడా వివరణలు ఇచ్చుకుని ఏది కూడా పెండింగ్లో లేకుండా ప్రాసెస్ కంప్లీట్ చేసామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, అధికారులు కూడా చెప్పారు. ఇది లేటెస్ట్. మళ్ళీ వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ దాఖలు చేశాడు. హైకోర్టు లేటెస్ట్గా ఏం చెప్పిందంటే 340కి పైగా కేసులు దీని మీద మా దృష్టికి వచ్చినాయి, ఏది కూడా పెండింగ్లో లేదు, ఎక్కడా కూడా అభ్యంతరాలు వ్యక్తమైనటన్నిటిని కూడా సానుకూలంగా అలాగే కన్విన్సింగ్గా ప్రభుత్వం వీటిని పరిష్కరించింది. 2, పొలిటికల్ పార్టీగా మీరు దీన్ని ఒక రాజకీయ కోణంలో తీసుకొచ్చినట్లు కనపడుతోంది. అసలు అభ్యర్థులు ఎవరైతే బాధితులుగా ఉంటారో వారు ఎందుకు పార్టీ కావడం లేదని చెప్పేసి కూడా ప్రశ్నించి దాని ప్రస్తుతానికైతే కనుక కన్సిడర్ చేయడానికి నిరాకరించిందని చెప్పేసి అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకొన్ని ఆధారాలు జత చేసే అవకాశాన్ని కల్పిస్తూ వాయిదా వేసిన పరిస్థితుల్ని లీగల్ ఆస్పెక్ట్లో ఎలా చూడాలి సార్? ఇక హైకోర్టు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసి దీన్ని మీద తన అభిప్రాయం చెప్పిందనుకోవాలా, లేదంటే కనుక ఇప్పటికీ కూడా దీనికి ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ఇంకా అవకాశం ఉందా?
నమస్కారం సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దల కోటేశ్వరరావుకి, మిత్రులు వైఎస్ఆర్సీపీ టీడీపీ ప్రతినిధి కూడా శుభ సాయంకాలం. అదేవిధంగా మన వీక్షకులకి, మన యాజమాన్యం కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు ఇవాళ మీరు ఇచ్చినటువంటి అంశం మనం చూసుకున్నట్లయితే, ఆల్రెడీ డిఎస్సి అనేది మీ యొక్క ప్రిఫేస్ లోనే చెప్పారు. 8 నెలలు అయిపోయింది, అందరూ కూడా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ తదుపరి దీని మీద 339 కేసులు రిట్ పిటిషన్స్, అందులో స్పోర్ట్స్ కోటాలోనే 69 రిట్ పిటిషన్స్ పెండింగ్ లో ఉన్నాయని మీరు ఇచ్చినటువంటి నోట్స్ లోనే మనకి అగుపడుతుంది. ఇవాళ మనం ప్రింట్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో తీసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు చీఫ్ జస్టిస్ లీసా గిల్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బెంచ్ లో చాలా స్పష్టంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ప్రజల చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ, ప్రజా సమస్యల్ని కోర్టు ద్వారా ఎలుగెత్తడానికి కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఒక బలమైనటువంటి ఆయుధం. అలాంటి ఆయుధాన్ని రాజకీయ ప్రేరేపిత కేసులుగా దాఖలు చేస్తే దానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం దెబ్బతింటమే కాకుండా, అటు కోర్టుల పైన కానీ సమాజం పైన కానీ ఒక విధమైనటువంటి చిన్న చూపు ఏర్పడేటువంటి భయం అనేది ఉంటుందనేటువంటిది కోర్టు వారి యొక్క అభిప్రాయం. వాస్తవంగా కూడా అంతే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే, కోర్టు అనేక యాంగిల్స్ లో దీన్ని అడ్మిట్ చేయటానికి నిరాకరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు పెద్దలు గౌరవనీయులు ఎన్ శ్రీరామ్ గారు అయిన వైఎస్ఆర్సీపీ పార్టీలో అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి పెద్ద న్యాయవాది గారు, వారు కూడా సాటిస్ఫై చేయలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే అంశాలను అనేది లేవనెత్తారో ఆ అంశాల్లో అక్రమాలు జరిగి అక్రమం ద్వారా ఉద్యోగాలు పొందినారు కొంతమంది అనేది వాళ్ళ యొక్క ప్రధాన ఆరోపణ. అంతే కదా, వీటన్నింటి మీద కూడా అక్రమాలు చోటు చేసుకుని తద్వారా గవర్నమెంట్ కు చెందినటువంటి అధికార పార్టీ, కూటమి పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉద్యోగాలు పొందారు, లబ్ధి పొందారు అనేది కదా వాళ్ళ ఆరోపణ. ఆ ఆరోపణ చేసే ముందు ఆ ఆరోపణకి ద్వారా ఉద్యోగం పొందినటువంటి వ్యక్తులు ఈ రోజున ఉద్యోగం చేస్తున్నప్పుడు వారిని పార్టీగా చేర్చి వారి వాదనని వినకపోకుండా కోర్టులు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేటువంటి ప్రశ్న లేదు. అయితే ఇక్కడ గౌరవ పెద్దలు ఎన్ శ్రీరామ్ గారు కూడా ఫండమెంటల్స్ తెలిసినటువంటి వారు, వారిని పార్టీకి ఎప్పుడైతే జాయిన్ చేయలేదో ఇది కేవలం కూడా రాజకీయ ప్రేరేపితమైనటువంటి లిటిగేషనే కానీ దీంట్లో పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ అనేది మిళితం అవ్వలేదు, పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ లేదు అనేది ప్రైమా ఫేసీగా కోర్టు భావించినటువంటి పరిస్థితి. కోర్టు వారు చాలా ఆర్గ్యుమెంట్స్ చెప్పేటప్పుడు అటు అడ్వకేట్ జనరల్ లో కానీ, ప్రజెంట్ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ గారు చెప్పేటప్పుడు కానీ, కోర్టు సెవరల్ పాసింగ్ రిమార్క్స్. ఆ పాసింగ్ రిమార్క్స్ లో మనకు అర్థమైనటువంటి అంశం ఏంటంటే, ప్రైమా ఫేసీగా పిటిషనరు రాజకీయ ప్రేరేపితమైనటువంటి కోణంతోనే ఈ పిటిషన్ దాఖలు చేశారు తప్ప ప్రజల యొక్క ప్రయోజనం కోసం ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా కనపట్లేదు. ఇది పొలిటికల్ మోటివేషన్ తో చేసినటువంటి వ్యాజ్యం అనేది కోర్టు ప్రాథమికంగా భావించి దాన్ని ఇంచుమించుగా కూడా డిస్మిస్ చేసేటువంటి పరిస్థితిలో కోర్టు వారు ఆర్గ్యుమెంట్స్ టైంలో అడిగినటువంటి కొన్ని వివరాలను సమర్పించడానికి టైం అడగటం, కోర్టు న్యాచురల్ జస్టిస్ అనేటువంటి ఆధారంగా కోర్టు వారికి టైం ఇచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే మనం అంటే మినిమంగా కూడా రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూటమి ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేకంగా కానీ, అవినీతి కానీ, అక్రమాలు కానీ చేసేటువంటి పరిస్థితి ఇటు ప్రజా కోర్టులోనూ నిలదీయచ్చు, లేదు రాజ్యాంగబద్ధమైన కోర్టులో కూడా నిలదీసేటువంటి అమూల్యమైనటువంటి అవకాశం ఉంది. తద్వారా ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మనం హర్షిస్తాం. ఎట్ ది సేమ్ టైం కేవలం ఇది ప్రజా ప్రయోజనాలకు కాకుండా
పొలిటికల్ మోటివేషన్, రాజకీయ ప్రయోజనాల కోసం అన్నప్పుడు ఇది ఎలాంటి పరిస్థితి తావుతీస్తుందంటే, పులి పులి అదిగో పులి అదిగో పులి అన్నప్పుడు నిజంగా పులి వచ్చినప్పుడు కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితిలో జరిగేటువంటి పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది. అందుచేతనే ఈ మధ్యన కోర్టు వారు ఏం చేస్తున్నారంటే, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని వంకతో కోర్టుకు వచ్చి కోర్టు యొక్క అమూల్యమైనటువంటి కాలాన్ని వేస్ట్ చేసి పరిస్థితిలో ఆ పిటిషనర్ కి చాలా ఎక్కువ అమౌంట్ ని పెనాల్టీ రూపంలో ఆ పిటిషనర్ మీద ఇంపోజ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇవాళ కూడా చాలా స్పష్టంగా కోర్టు వారు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎవరైతే దాఖలు చేశారో చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ గారు, వారి తరపు అడ్వకేట్ గారు అయినటువంటి శ్రీరామ్ గారిని ఖచ్చితంగా కూడా ఏమని మీ క్లయింట్ని సంప్రదించండి, మీరు దీన్ని విత్డ్రా చేస్తారా, మమ్మల్ని డిస్మిస్ చేయమంటారా, అడ్వైజ్ అడగండి, మీ క్లయింట్ సంప్రదించడం అన్నప్పుడు కూడా ఆయన టైం తీసుకున్నారు అనేటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా అగుపడుతుంది. కాబట్టి ఇక్కడ మరి ఎందుకంటే దొంగల పడ్డ 6 నెలల కుక్కల మురిగిని అనేటువంటి ఏదైతే ఒక సామెత మనకు పల్లెటూరులో ఒక నానుడి నాంతుందో, ఆల్రెడీ డిఎస్సి మీద చాలా కంప్లైంట్స్ దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ కూడా మొత్తం అన్ని పారదర్శకంగా ఉండాలని పబ్లిక్ డొమైన్ లో వాటిని అన్నింటి పెట్టడం, ప్లస్ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే గ్రీవెన్సెస్ సెల్ ద్వారా ఏర్పాటు చేసి గ్రీవెన్సెస్ సెల్ ద్వారా కూడా వాటికి సంజాయిషి ఇచ్చినటువంటి పరిస్థితి. తద్వారా హైకోర్టులో వేసినటువంటి రిట్స్ ఏదైతే ఉందో ఆ రిట్స్ లో కొన్ని రిట్స్ డిస్పోజ్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వీటినన్నింటినీ చూసినట్లయితే ఆఫ్ లేట్ చేశారంటే దీనికి రాజకీయ ప్రేరేపితమైనటువంటి విషయం ఉంది. మరి ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంటుంది అనేది సరే, అది వాళ్ళ ఇష్టం, వారు నిర్ణయాన్ని ఆధారపడి. ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి ఖచ్చితంగా కూడా పరిస్థితి ఏంటంటే, రాజకీయ పార్టీలు ఉండాలి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, రాజకీయ పార్టీలు ప్రజాశ్రేయస్ దృష్ట్యా పనిచేస్తూ తద్వారా లబ్ధి పొందేటువంటి పరిస్థితి మనం ఎవరు కాదన్నాం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. సిదిరి అప్పలరాజు గారు జైల్లో ఉన్నారు. ఆయన మంచి మాజీ మంత్రివర్యులు. ఆయన కుమారుడు యాక్సిడెంట్ చేస్తే చనిపోయినటువంటి వ్యక్తి ఏజ్డ్ పర్సన్, పేదవాడు. న్యాచురల్ గా మనం ఏం చేస్తామంటే, ఎక్కడ జరిగినా సరే, ఏ రాజకీయ ఇన్స్టిట్యూషన్, ఏ రాజకీయ వాదం, కమ్యూనిజం అని, సోషలిజం అని, ప్రజాస్వామ్యం ఏ ఇజంలో అయినా సరే బాధితుడిని మనం పరామర్శ చేస్తాం. ఎవరు బాధితుడు? భారతదేశంలో, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. అలాంటి మానవ జన్మని ఈ లోకం నుంచి వెళ్ళిపోట కారకుడైనటువంటి వ్యక్తి జైల్లో పెడితే ఏం చేశాడు? ట్రూత్ ఆర్ అదర్వైజ్ ఐఎమ్ నాట్ కమింగ్ ఎట్ దిస్ స్టేజ్. కానీ ఆ వ్యక్తి చనిపోవటం, యాక్సిడెంట్ ద్వారా చనిపోవటం అనేది 100% నిజం. ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. సో ఆయన కుటుంబం బాధితులు కూడా, దే ఆర్ ది విక్టిమ్స్ ను పలకరించేటువంటి పరిస్థితులు, విక్టిమ్స్ ను వదిలేసి అక్యూజ్డ్ గా ఆరోపణ చేయబడినటువంటి, ఆయన నేరస్తులని నేను అన్నాను, అక్యూజ్డ్ గా ఆరోపణ చేయబడినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లాలను, లేదు ఆ వంకతో, ఆ ఓదార్పుతో 4:30 గంటలకే సబ్ జైలు యొక్క టైం ముగిసిపోయినప్పటికీ అవుతుంది అని చెప్పినప్పుడు కూడా 4:30కి వెళ్ళలేకుండా 5 గంటలకు వెళ్ళినా కూడా 5 గంటలకు వెళ్ళి సబ్ జైలుకి వెళ్తానికి ఏదైతే మెయిన్ ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ నే ఫుల్ఫిల్ చేయకుండా వచ్చేయండి. ఈ విధానం చూస్తుంటే ఈ కేవలం ఏంటంటే ప్రజల పైన ప్రేమ, లేదు ప్రజాస్వామ్య విలువల పైన విశ్వాసం, ప్రజలకి ఒక మంచి సందేశం, అటు ప్రభుత్వం మీద వ్యతిరేకం తీసుకొచ్చే సందేశం కావాలండి, లేదు వారి పార్టీకి పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చేటువంటి సందేశంగానే ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి సందేశం దేనికి దారితీస్తుంది అనేది వారికే వదిలేయటం అనేది, ఎందుకంటే మనం విజ్ఞులుగా దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కాదు, ఖచ్చితంగా అది విధానం కాదు అనేది దృఢ నమ్మకం. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి రాజకీయ పార్టీ నుంచి వచ్చేటువంటి అంశం కోర్టుల యొక్క అమూల్యమైనటువంటి కాలాన్ని వేస్ట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగమే తప్ప, ఎందుచేతనంటే చాలా స్పష్టంగా హైకోర్టు వారు చాలా స్పష్టంగా
మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టినటువంటి అంశాన్ని మీరు పరిశీలించారా అని పిటిషనర్ క్వశ్చన్ చేసింది. అదేవిధంగా గ్రివెన్సెల్లో ఏదైతే మీకు గ్రివెన్స్ ఉందని మా ముందుకు వచ్చారో ఆ గ్రివెన్సెల్ ద్వారా రెడ్రెసల్ పొందడానికి ఏమన్నా ప్రయత్నం చేశారా అని కూడా మనం ప్రింట్ మీడియాను చూస్తే అర్థమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా హైకోర్టు వారు ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి పిటిషనే కానీ ప్రజల యొక్క అవసరాల కోసం వేసినటువంటి పిటిషన్ కాదు అనేటువంటి అభిప్రాయంతో కోర్టు ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం.